ట్రాజిక్ థింగ్ బోత్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ అమెరికా. కొడుకులు కూడా తల్లిని ఆదరించలేకపోతున్నారు అమెరికా దేశంలో, ఇండియా. అది తినడం చాలా బాధగా ఉన్నది. కరెక్ట్గా తల్లిగారి జ్ఞాపకార్థ ఫోటో నిలబెట్టాను నన్ను. విన్నాను సాక్ష్యాలు నేను ఈ 2 వారాల నుంచి. కొందరు తల్లిదండ్రులు తల్లి ఉన్నా కొడుకులున్నా ఆవిడ ఒంటరిగానే బతుకుతున్నా. మోస్ట్లీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఇండియాలో. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వృద్ధుల గృహాల్లో ఏజ్డ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నారు. డబ్బున్న జాయిన్ చాలా కష్టం. నీ డబ్బుని నీ ఆస్తిపాస్తుని అమెరికన్ రోడ్లు వేసుకోవాలి. ఆయన మనుషుల పై రూపమని లక్ష్య పెట్టారు. యెహోవా హృదయమును జడ్జిని బై యువర్ ఓన్ హార్ట్. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడు. నీ నోటి మాట ఎక్కడ నుండి వస్తుంది? నీ హృదయంలో నుండి. జడ్జి విత్ యువర్ ఓన్ వర్డ్స్. యేసుప్రభువు చెప్తున్నా. ఎందుకంటే ఆత్మవేదం చెప్తున్నానంటే కొన్ని సిరీస్ తెచ్చాను. అగ్ని నాలుగు అని యేసుప్రభువు 7 words ఆన్ క్రాస్. 3వ మాట యేసుప్రభువు చెప్పి చేశాను. అందరూ దేవుళ్ళు దేవతలు ఈ లోకంలో వచ్చిన గొప్ప భక్తులు ప్రవక్తలు అందరూ చెప్పారు, కానీ చేసి చూపించారు. చెప్పి చేసి చూపించిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఎవరు తన దగ్గరకు వచ్చినా, ఎవరి దగ్గరకు తాను వెళ్ళినా, యూ కమ్ అండ్ ఫాలో మీ. పూజలు పురస్కారాలు పక్కన పెట్టాను. నీ వర్షిప్ సర్వీసులు ప్రైజింగ్ గాడ్ ఇవన్నీ తీసి పక్కన పెట్టు. యూ కమ్ అండ్ ఫాలో మీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మోర్ ఆన్ ఆల్ దీస్ ఆర్ ఆల్ ట్రెడిషన్స్. యూ మస్ట్ కమ్ అండ్ ఫాలో మీ. నీవు వచ్చి నన్ను వెంబడించుము. చెప్పగలిగిన ఒక్క నిజ మానవుడు, నిజ దేవుడు యేసుక్రీస్తు. ట్రూ మ్యాన్ అండ్ ట్రూ హ్యూమన్, ట్రూ డివైన్, ట్రూ మ్యాన్ గాడ్, ట్రూ గాడ్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఈ మాట చెప్పింది లేదు కదా. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతి వేదాంతి, గొప్ప సిద్ధాంతి వేదాంతి. కమ్యూనిస్టులకి దేవుని నమ్మరు వాళ్ళు, దేవుని అంటే నమ్మికలి. అటువంటి వారి సిద్ధాంతి వేదాంతి కార్ల్ మార్క్స్ యేసుని గురించి రాయాల్సి వచ్చింది. 2 ముక్కలు రాశారు. జీసస్ ఈజ్ ట్రూ మ్యాన్ అండ్ ట్రూ గాడ్, ట్రూ మ్యాన్ గాడ్, ట్రూ గాడ్ మ్యాన్. యేసు నిజ మానవుడు, నిజ దేవుడు, నిజ మానవ దేవుడు, నిజ దైవ మానవుడు. అండ్ first you must understand his humanity, then only you can understand his deity. మొట్టమొదట ఆయన మానవత్వం ఏంటో అర్థం చేసుకో, ఆ తర్వాత నీకు ఆయన దైవత్వం అర్థం అవుతుంది. కమ్యూనిస్టు సిద్ధాంతం రాసుకో. యేసుప్రభువు వారి సేవలోకి వెళ్ళి తన తల్లిని వదిలిపెట్టలేదు. తల్లిని చేర్చుకున్నారు. సహోదరులు ఉన్నారు. కానీ యేసు వెంటే ఉన్నది తల్లి మరియా. యేసే చేర్చుకున్నాడు. అంతేకాదు ఆయన ఈ లోకరక్షణ పాప క్షమాభిక్ష కొరకు రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదన్న వేదవాక్కును అక్షరాల తన రక్తాన్ని ప్రోక్షించి పాప క్షమాభిక్ష పెట్టడానికి ఆయన సిలువలో బలియాగమో చేస్తుంది. మరి ఇగ్నానమీ అన్న ఇంగ్లీష్ డిక్షనరీలో అవమానానికి అంతకన్నా పెద్ద పదం లేదు, వాడలేదు. ఇగ్నానమీ భయంకరమైన బట్టలెప్పదీసి కొట్టారు యేసుప్రభువు. ఎవరు? Jesus was crucified by religion and politicism of his day. That is the sin of the world.
మనం అనుకుని పిచ్చి పిచ్చి పాపాల కొరకు నా పాప ఒకరు ఏంటి నీ పాప నా పాప కొరకు చచ్చిపోయి ఏడుతాడు గుర్తురెడీ అదే ఒక్కరోజే ఏంటి నీ పాప. You must educate the society with Christ, not with your own knowledge and with your own doctrines and with our own traditions. You must not educate the society, you must educate the society with the Christ. ఆయన మనకు నీతియు జ్ఞానమును విమోచనయు ఆయను అన్నారు. He himself is our righteousness and our redemption and our wisdom. అట్టలిప్పదీసి కొట్టాడు ఈ మతము రాజకీయ నాయకుడు తమ అధికార దాహం. అండ్ దిస్ రిలీజియన్ అండ్ దిస్ పొలిటిసిజం, ఈ కులకట్టు మా మత అధికార దాహము, ఇట్ హ్యాస్ డివైడెడ్ ద హ్యుమానిటీ. దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. కులము మతము రాజకీయమే మానవతను బెడదీసింది, ముక్కలు చెక్కలు చేసింది, సాటి మనిషిని బానిస చేసింది, సాటి మనిషిని అరిచివేసింది, సాటి మనిషిని వెలివేసింది. అందుకే సుప్రభారు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ మెసేజ్. కాలము సంపూర్ణమాయను. మార్కు 1:14-15. కాలము సంపూర్ణమాయను, దేవుని రాజ్యము సమీపమాయను. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్. ఎందుకు దేవుని రాజ్యము స్థాపించాల్సి వచ్చింది? యేసుప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి మానవ సామ్రాజ్యము, మానవ రాజ్యము స్వార్థపూర్వకము, సెల్ఫ్ సెంటర్డ్, డివైడెడ్ ది హ్యుమానిటీ ఇంటూ పీసెస్ అండ్ అప్రెస్డ్ ది హ్యుమానిటీ. గాడ్ ఇస్ అవర్ ఫాదర్, సృష్టికర్త ఆయన తండ్రి. మనుషులందరూ ఒకటే ఆయన దృష్టి. వీడి సాటి మనిషి వాడి అధికారము కొరకు, వాడి మతము, వాడి కులము, వాడి హక్కు, వాడి అధికార దాహము కొరకు వాడు సాటి మనిషిని విడదీశాడు, మానవతను విడదీశాడు. అందుకే కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్థాపించడానికి వచ్చాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే డివైన్ హ్యూమన్ కింగ్డమ్, దట్ ఈస్ ద చర్చ్. అందుకే రోమాపత్రిక 8:29. వాట్ ఈస్ చర్చ్? 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించిన. దిస్ ఈస్ ద చర్చ్. మనం ఏం ప్రసంగాలు చేస్తున్నాము, ఏం బోధన చేస్తున్నాము, ఎట్లా సంఘాలు గడుపుతున్నాము ఈనాటి సమాజంలో, సంఘంలో అర్థం కావటం లేదు. చర్చ్ మీన్స్ హిబ్రూ పదము కహాల్ అన్న. కహాల్ మీన్స్ కాల్డ్ అవుట్ పీపుల్ అండ్ సెపరేటెడ్ వన్స్. ఈ లోకంలోంచి పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, వారే క్రైస్తవులు. మనం ఎందుకు పిలువబడిన వారము? స్పష్టంగా చెప్పారు వాక్యము. వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలచెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరచెను అంటాడు. So we are all called out and separated ones from this world to become Christ-like, not with our own traditions, not with all our own doctrines. అందుకే కన్న తల్లిదండ్రుల్ని ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి వృద్ధాప్యంలో చేరుస్తున్నారు. కన్న తల్లిదండ్రులు ఈనాడు మన క్రైస్తవ కొడుకులు గోడలు చూడలేకపోతున్నారు. Christ is nothing but spiritual education. క్రీస్తు అనగా ఆధ్యాత్మికమైన విద్య, నాట్ ఫిజికల్. స్పిరిచువల్ ఎడ్యుకేషన్. So all you and me, our families and our church must become Christ-like.
Then only the world will see the Christ in us, in our families, and in our churches. And they will come to Christ. They should not see our own traditions or doctrines or any other things. Our own self-esteem. మన గొప్పతనాలు, మన సంప్రదాయాలు, సిద్ధాంతాలు కావు. మనలో క్రీస్తుని కూడా. ఆయన నిజ మానవుడు అని ఎందుకన్నాడు కార్ల్ మార్క్స్, కమ్యూనిస్ట్ సిద్ధాంతి? ఆయన సిలువలో కూడా కుల కొరడా యేసు బొల్లులు చీల్చింది, నగ్నంగా ఖండలుగా చీల్చింది. ఆ కొరడాకి ఆ నోటి రోమన్ సైనికులు కొరడాకి లాస్ట్లో చేపలకు పెట్టే ముళ్ళుంటుంది, గాలం. తెలుసా గాలం అంటే? మర్చిపోయారు అమెరికా వచ్చి. అది కొట్టి లాగితే ఖండలుగా యేసుప్రభు వారి శరీరం చేర్చబడి నెత్తుడి ముద్దలాగా 3 మేకుల మధ్య వేలాడదీశారు. ఆ నెత్తుటి ముద్దలో ముళ్ళు గుచ్చుతున్నాయి. తలలో నుంచి నెత్తురు కారుతుంది, కళ్ళల్లో కన్నీళ్ళు, ఖండలుగా ఒళ్ళంతా చీల్చబడి వేలాడుతుంది. సిలువలో 3 మేకుల మధ్య సిలువ కొయ్యలు. ఎండ తీవ్రత, ఇటు నెత్తురు కన్నీళ్ళు కలిసి జాలు వారుతుండగా యేసు సిలువ పాదాల కౌగిలిలో నిలబడ్డ తన కన్న తల్లిని చూశాడు యేసు ప్రభువారు. హల్లెలూయా! నువ్వు అమెరికాలో ఉండి కూడా అన్ని సంపదలు అనుభవిస్తూ కూడా నీ కన్న తల్లిదండ్రులు చూడలేకపోతున్నావు. ఆయన సిలువ బలియాగము చేస్తూ నెత్తుటి ముద్దలాగా వేలాడుతూ కన్న తల్లిని ఆ సిలువ నెత్తుటి కన్నీళ్లలో నుంచి చూశాడు. చూసేవన్నా? మర్చిపోలేదు తల్లిని. అమ్మా ఇదిగో నీకు, అయ్యా ఇదిగో నీకు. అందుకే కమ్యూనిస్ట్ సిద్ధాంతి అనాల్సి వచ్చింది. ఈజ్ ఎ ట్రూ మ్యాన్. యూ మస్ట్ అండర్స్టాండ్ హిస్ ట్రూ హ్యుమానిటీ ఫస్ట్. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ హిస్ డైటీ. The mother is most precious thing and valuable thing. Lady. దేవుడు కూడా ఈ లోకానికి దిగి రావాలంటే స్త్రీ గర్భంలో నుంచే రావాలి. నో అదర్ గో.